మిస్‌యూజ్ ఆఫ్ ద స్టెరాయిడ్స్ యూజువల్లీ వాళ్ళను సడెన్ స్టాప్ చేయడము, లేకపోతే రెగ్యులర్‌గా వాడటం వల్ల ఫటిగ్, రెస్ట్‌లెస్‌నెస్, డిప్రెషను, అంతేకాకుండా ఇన్సోమ్నియా, నిద్ర ఉండకపోవడం, అండ్ సెక్స్ డ్రైవ్ తక్కువైపోవడం, అంతేకాకుండా క్రేవింగ్స్, ప్రతిదానికి కోరికలు పెరగడం లాంటి స్టెరాయిడ్ మిస్‌యూజ్ వలన అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు జిమ్‌లో గానీ, స్పోర్ట్స్‌మెన్‌లో క్రాస్ ఇన్ఫెక్షన్స్ పెరిగే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే సేమ్ నీడిల్స్ వాడటం వల్ల ఈ ప్రొడక్ట్స్ కొంత మేరకు అక్యూట్ పాయిజనింగ్ గూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా సైకియాట్రిక్‌గా వీళ్ళకు మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి, పారానోయా వస్తుంది, డిల్యూజన్స్ వస్తాయి, ఇంపేర్డ్ అంటే ఏదన్నా ఆలోచన శక్తి కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది, జడ్జ్‌మెంట్ కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది, ఫీలింగ్స్ ఆఫ్ ఏదో ఒక రకమైన ఇన్విన్సిబిలిటీగా ఉంటుంది, మానియా అండ్ యాంగర్, కోపర్ కానీ యాంగర్, ఒక టైప్ ఆఫ్ మానియాక్ చేంజెస్ కూడా వచ్చే ఆస్కారం సైకలాజికల్గా. అలాగే ఇది ఎక్కువగా ఆడవాళ్ళలో మెన్స్ట్రువల్ సైకిల్ డిస్టర్బ్ అయ్యే చేంజెస్ ఉంటాయి, వాయిస్లో మార్పు వస్తుంది, క్లైటోరిస్ కూడా లెంథనింగ్ అయ్యే ఆస్కారం ఉంటుంది, అంతేకాకుండా ఫేషియల్ బాడీ ఎయిర్ చేంజెస్ వచ్చే ఆస్కారం ఉంటుంది, ఆడవాళ్ళల్లో ష్రింకింగ్ ఆఫ్ బ్రెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంతేకాకుండా ఇంక్రీజ్డ్ సెక్స్ డ్రైవ్ కూడా ఆడవాళ్ళలో పెరిగే ఆస్కారం. స్పోర్ట్స్ మెన్లో అలాగే జిమ్ ట్రైనర్స్ ఎవరైతే జిమ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఈ యొక్క మిస్యూజ్ ఆఫ్ మనం స్టెరాయిడ్స్, అనబాలిక్ స్టెరాయిడ్స్ వాడటం వలన కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, అంటే గుండె యొక్క సమస్యలు రావచ్చు, సడన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ రావచ్చు, సడన్ కార్డియాక్ డెత్ కూడా కావచ్చు, అంతేకాకుండా లివర్ ప్రాబ్లమ్స్, ట్యూమర్స్, అలాగే సెల్ డ్యామేజెస్ కూడా ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. మన బాడీలో ఉంటే కండరాలకు సంబంధించిన టెండన్స్ ఏవైతే ఉంటాయో, అవి బోన్స్కి అటాచ్ ఉంటాయో, అవి డీజనరేటివ్ డ్యామేజ్, రప్చర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే బాడీలో ఆస్టోపోరోసిస్ అనే బోన్ లాస్లో ఉంటుంది, దానిలో మెటబాలిజం ఆఫ్ కాల్షియం, విటమిన్ డి ఈ స్టెరాయిడ్స్ వలన ఎఫెక్ట్ అవటం వల్ల ఆస్టోపోరోసిస్ అనే డిజీజ్ ఏర్పడి బోన్స్ హెల్త్ ఫ్రాక్చర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఎనబాలిక్ స్టెరాయిడ్స్ వాడటం వలన కొన్ని కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో యాక్నే అంటే ఒకలాంటి దురదతో కూడిన దద్దులు స్కిన్ పైన కానీ వస్తాయి. అంతే కాకుండా బాడీలో ఫ్లూయిడ్ రిటెన్షన్ ఎక్కువ అవుతుంది, అంటే ఎడిమా అంటే వాపు రావడం ఉంటుంది, యూరిన్ చేసేటప్పుడు కొంచెం డిఫికల్టీ రావడం, పెయిన్ రావడం అనే సమస్యలు ఉంటాయి. అంతేకాకుండా మేల్ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అంటే గైనకోమాస్టియా అంటాము, అలా కాకుండా రెడ్ సెల్ కౌంట్ కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది. అండ్ దెన్ దెర్ ఇస్ ఎస్డిఎల్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి లోవర్ అయ్యే ఆస్కారం ఉంటుంది, ఎల్డిఎల్ లెవెల్స్ పెరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది, హెయిర్ గ్రోత్ అయ్యే ఆస్కారం ఉంటుంది, హెయిర్ లాస్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. అలాగే లో స్పర్మ్ కౌంట్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా మనము ఈ యొక్క స్పోర్ట్స్ మెన్ కానీ లేకపోతే జిమ్ పర్సన్స్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే చేంజెస్ ఇన్ లిబిడో, దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అనబాలిక్ స్టెరాయిడ్స్ యూజువల్గా మెడిసిన్లో వాడతాం, కానీ ఇది ఇల్లీగల్గా ఈ యొక్క స్పోర్ట్స్ మెన్ కానీ లేకపోతే జిమ్ ట్రైనర్స్ కానీ జిమ్ యూజర్స్ కానీ ఎక్కువగా దీన్ని మిస్యూజ్ అంటే 10 to 100 times వాడే ఆస్కారం ఉంటుంది. ఇది బాడీలోని మజిల్ పవర్ని కానీ, దాని ఎండ్యూరబిలిటీ కానీ, దాని యొక్క కెపాసిటీని పెంచే విధంగా ఉపయోగపడడానికి ఇది మిస్యూజ్డ్ స్టెరాయిడ్గా వాడడం జరుగుతుంది. మనం అనబాలిక్ స్టెరాయిడ్స్ కామన్గా వాడతాం. అందులో డెకాడ్యూరోబోలిన్, టెస్టోస్టెరాన్ కాంపోనెంట్స్ అండ్ కార్టికోస్టెరాయిడ్స్ ఇలాంటివి ఎక్కువగా వాడటం వల్ల వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని, వాళ్ళ యొక్క డ్యూరబిలిటీ ఆఫ్ వర్కౌట్ని, అంతేకాకుండా జిమ్స్లో మజిల్ మాస్ని పెంచే విధంగా, మజిల్ స్ట్రెంగ్త్ని పెంచే విధంగా ఈ యొక్క అనబాలిక్ స్టెరాయిడ్స్ ఎక్కువగా జిమ్స్లో స్పోర్ట్స్ మెన్ కానీ జిమ్స్లో కానీ వాడడం జరుగుతుంది. అనబాలిక్ స్టెరాయిడ్స్ ఎక్కువగా మనకు కామన్గా వాడేవి డ్యూరోబోలిన్, ఆండ్రోలిన్, డెపో, టెస్టోస్టెరాన్ అండ్ ఎజోవిరిన్. అనబాలిక్ స్టెరాయిడ్ కామన్గా జిమ్స్లో ఎక్కువగా వాడతారు, ఎందుకంటే ఆ యొక్క మజిల్ ఇంజెక్షన్స్ కానీ ఓరల్ ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల వాళ్ళ యొక్క మజిల్ స్ట్రెంగ్త్ పెరగడం, వారి యొక్క స్టామినా పెరగడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఈ యొక్క జిమ్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు.